వైసీపీకి పనులు చేస్తే ఊరుకోబోమని టీడీపీ నాయకుల్ని సీఎం చంద్రబాబు ఇవాళ హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ నాయకులకు ప్రత్యక్షంగా పరోక్షంగా పనులు చేసి పెట్టే పరిస్థితి తీసుకురావద్దని పార్టీ నేతల్ని కోరారు. అలా చేస్తే పాముకు పాలు పోసినట్టేనని చంద్రబాబు వారికి తేల్చి చెప్పేశారు. నియోజకవర్గాల్లో గతంలో తమను ఇబ్బందులు పెట్టిన వైసీపీ నేతలకు ఎమ్మెల్యేలు నేతలు సహకరిస్తున్నారన్న క్యాడర్ ఫిర్యాదుల నేపథ్యంలో చంద్రబాబు ఈ హెచ్చరికలు చేశారు. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా. రెండోది, రెండో విషయం కూడా చెప్తున్నా మీ అందరికీ, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క పక్కన లాగకూడదు. నేను అది కూడా చెప్పేస్తున్నా. ఒక నాయకుడు ఈయన ఇష్ట ప్రకారం లాగడం, నాకు చెప్పడం, ఈడోడి చేయడం, అవి చేస్తే మాత్రం పార్టీ బలహీనపడుతుంది. ఒక లీడర్షిప్ కింద పనిచేస్తాం. ఆ లీడర్ బాధ్యత అందరికీ న్యాయం చేసే బాధ్యత, ఆయనతో ఉండే వాళ్ళకి న్యాయం చేయడం కాదు. ఆయన మీద కూడా నేను సాటిస్ఫాక్షన్ లెవెల్ తెప్పిస్తా ఎప్పటికప్పుడు. మీ పంచాయతీని మీరు బాగా చూసుకుంటే, మిమ్మల్ని నేను గౌరవిస్తే, శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, తద్వారా మీ గౌరవం పెరుగుతుంది. అదే నేను ఆశిస్తున్నా. ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ టెంపరీగా చూడొద్దండి. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ 5 ఏళ్ళు చూడొద్దండి, వన్ టైంకి చూడొద్దండి దయచేసి. మీరున్నంత వరకు మీరు ఎమ్మెల్యేలుగా ఉండాలి. మీకంటూ సమాజంలో ఒక ప్రత్యేకత రావాలి.